ఈశ్వర్ వచ్చేసింది ధూమ్ ధామ్ ముచ్చట్లు తీసుకొని. చలో పాండ్రిగా ముచ్చట్లు షురు చేసుకుందాం. ధూమ్ ధామ్ ముచ్చట సమర్పిస్తున్న వారు శ్రీహరి పంచ తులసి. ముచ్చట్లు షురు. ఆవు షేన్ల మేస్తే దుడ్డే గట్టు మీద మేత్తదా అనొల్ల మెయ్యదు కదా. అగో గట్లనే ఉన్నదొల్ల షెయ్యి పార్టీ లీడర్ల కళా పోషణ. వాళ్ళ పార్టీ గుర్తు ఎంత షెయ్యి గుర్తు అయితే మాత్రం కార్యకర్తలను షెట్ట షెట్ట షెయ్యితోని సర్తనే ఉన్నారు. కార్యకర్తలను దంచుట్ల హోగల్ని మించి ఇంకొకళ్ళు పోటీ పడుతుర్రన్నట్టే కొడతాందల్ల నాకైతే. ఏంది మల్లీశ్వరి, అసలు ఎవరి గురించి చెప్తా అన్నావు? ఎవరు కొడతాన్రు, ఎవరు దెబ్బలు తింటుండ్రు అని అంటారా? చూడుండ్రి మీరే ఇక అన్నట్టు. ఇగో మంత్రి పొన్నం ప్రభాకర్ సారు వారు పార్టీ లీడర్లకు ఏ తీరులో మర్యాద ఇస్తుండో చూడాలి మీరు. వెనకసిరి అసలు ముచ్చట చెప్తా గాని. ఆగో ఓసిని స్టేజీ మీదనే అందరినీ దంచుకుంటా పోతుండు కదా. అయ్యయ్యో అగో ఈయన కంటే వయసులో పెద్దోళ్ళని కూడా చూస్తలేడు. అందరినీ కడుపులా ఈపులా కొట్టుకుంటూనే పోతుండు సారు. గంత ప్రేమ ఎందుకు కావచ్చు. అయితే పొన్నం ప్రభాకర్ సారు సిరిసిల్ల దిక్కు వేయండోళ్ళ. అక్కడ ఒక ఫంక్షన్ హాల్ల షెయ్యి పార్టీ కార్యకర్తలు సన్మానం చేసే ఇగురం పెట్టుకున్నారు. ఇక సన్మానాలు ఒడిసినాక పొన్నం సారు మైక్ అందుకొని కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ అనే సబ్జెక్టు మీద స్పీచ్ దంచుతుండల్లా. ఇక క్రమశిక్షణ అనే మాట వినవడుతోనే షెయ్యి పార్టీ కార్యకర్తలకు క్రమశిక్షణ యాదికొచ్చి స్టేజ్ మీదకి వచ్చిర్రు. ఖతం. ఇక పొన్నం సారు కూడా అదే క్రమశిక్షణతోని కార్యకర్తలను గిట్లా అరుచుకున్నాడు. జెండాలు మోసిన కార్యకర్తల మీద పొన్నం సారుకున్న ఈ అనురాగం, ఆప్యాయత, అభిమానం, ఆ గౌరవం, ఆ మర్యాద చూస్తుంటే ఆ స్టేజీ మీద ఉన్నోళ్ళకే కళ్ళు చెమ్మగిలినాయట. సారుకు మేము శాల్వాతోని సన్మానం చేస్తే ఈ సారేమో మాకే షెయ్యితోని సన్మానం చేసిండేంది అని ఇంటికి పోయి కండ్ల పొంట నీళ్లు కూడా పెట్టుకున్నారట. అంటే ఆనందంతోనో బాధతోనో అదేందోనల్లా. ప్రచారం టైంలో కావచ్చు, రేవంత్ రెడ్డి సార్ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు స్టేజ్ మీద కనబడితే చాలు వాళ్ళని ఇష్టం వచ్చిన తీరులో పస్స దొక్కేటోడు. మనం కూడా చూసినాం కదా. ఇక కండువాళ్ళు కప్పేటప్పుడు కూడా స్టేజ్ మీదనే అందరి ముందు కొట్టేది. ఇక రేవంత్ సార్ కార్యకర్తల మీద గా తీరుల ప్రేమ చూస్తే మరి నేనేమన్నా తక్కువనా, నేను వెనకవాడనా అని అనుకోవచ్చు పొన్నం సారు వారు. అందుకే కావచ్చు కార్యకర్తలను గిట్లా సరుచుకుంటా పోయిండు అని అంటూరు వాళ్ళు అక్కడోళ్ళు. మళ్ళీ నేనేదో సొంతంగా చెప్తున్నా అనేది. ఇప్పుడు మన ముచ్చట్లకు దొంగలు వచ్చిర్రోల్లా. దొంగలు గా దొంగల ముచ్చట మన దాంట్లో ఎందుకు మల్లీశ్వరి అని అంటారా? అరే చెప్పాలోల్లా, ఎందుకంటే వీళ్ళు ఉత్తపచ్చి దొంగలు కాదు, విచిత్ర దొంగలు. ఇప్పుడు దొంగలు అంటే ఎవరన్నా గొలుసులు ఎత్తుకోపోతారు, పర్సులు కొట్టేస్తారు, బ్యాంకులను లూటీ చేస్తారు. ఇక తాగుబోతులు అయితే బ్రాండీ షాప్ల మీద పడతారు కదా. కానీ ఈ దొంగలు మాత్రం ఏం ఎత్తుకోపోతారని అనుకుంటారు? చూడురి మీరే. ఇగో వీళ్ళేమో ఆ దొంగలు. ఇగో ఇక్కడ లారీ ఉన్నది. ఈ లారీని దొంగలను చూసినాక మీకేమనిపిస్తుందల్లా? ఈ లారీలో ఏం ఎత్తుకోబోతుర్రో, ఏం స్మగ్లింగ్ చేయంగా దొరికిర్రు అని అనుకుంటుర్రా? కాదు, ఈ లారీనే ఎత్తుకోబోయిర్రు. వీళ్ళు లారీల దొంగలులా. లారీ కనబడితే చాలు దాన్ని మాయం చేసేదాకా అన్నం కూడా ముట్టరాట. చిరంజీవి ఎలీషా అనే ఇద్దరు దొంగలు ఖమ్మం జిల్లాలో తిరుగుతుర్రు. మొన్న ఖమ్మంలోనే రోడ్డు పక్క పొంటి ఆగి ఉన్న లారీని వీళ్ళు దొంగతనం చేసిర్రు. ఈ కొట్టేసిన లారీలా ఈ తోడు దొంగలు తిరుక్కుంటా ఉంటుర్రట. అయితే పోలీసు వాళ్ళు చెక్ పోస్ట్ కాడ ఈ లారీని ఆపి చెకింగ్ చేస్తుంటే ఈ దొంగల బండారం బయట పడ్డది. అంతేనా సార్? వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక లారీ తీసుకుని ఇద్దరు వ్యక్తులు, చిరంజీవి అండ్ ఎలీషా, ఇద్దరు కలిసి ఆ లారీ తీసుకెళ్తున్నారు. మన నెహ్రూ పార్క్ దగ్గర పార్క్ చేసుకుని ఇంటికి పోతే తెల్లారిసరికి ఆ లారీ పోయిందని మన దగ్గర ఆల్రెడీ కంప్లైంట్ ఇస్తే జనవరి 20 కేసు అయింది. వీళ్ళిద్దరు ఈ రోజు పోతుంటే వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇద్దరు కూడా నీడి మనీ అవసరాలు అప్పుల పాలైపోయినరని ఈ లారీలో దొంగతనం స్టార్ట్ చేశారు. అండ్ ఈ లారీయే కాకుండా మనకి నవంబర్ నెలలో కూడా మన దగ్గర 3 టౌన్లో ఒకటి లారీ అడ్డ దగ్గర పెట్టుకుంటే ఒక లారీ, ఎంటీ లారీ, పెద్ద లారీని, అది కూడా దొంగతనం అయింది నవంబర్లో కూడా. ఆ లారీని కూడా వీళ్ళే తీసుకుపోయారు, విజయవాడ తీసుకుని పోయి అక్కడ అమ్మేసుకున్నారు. అగనట చూసిరా. అసలు వీళ్ళు లారీని ఎత్తుకపోయి ఏం చేద్దాం అనుకున్నారు కావచ్చు? పాత ఇనుప సామాన్లకు అమ్ముదాం అనుకున్నారా ఎట్లా? ఏం దిమాకులో ఏమో పో. సరే, ఈ లారీ దొంగల ముచ్చట అట్లుంటే ఇప్పుడు నిర్మల్కు పోదాం పారి. ఇగో ఈడ చూడుర్రి, పోలీస్ టౌన్ లో ఎన్ని బ్యాటరీలు ఉన్నాయో ఇవన్నీ కొట్టేసినాయే.
వెనక ముసుగు వీరులు ఉన్నారు చూడు, వీళ్ళేగా బ్యాటరీ దొంగలు. వీళ్ళ చేతులకు జట్టలు పుట్ట. ఈ లారీలు ఎత్తుకపోవుడు, బ్యాటరీలు మాయం చేసుడు, గిదేం బుద్ధోల్లా వీళ్ళకు. గింత కష్టం గింతగనం ప్లానింగ్ తోని దొంగతనం చేసే బదులు గిదే కష్టం ఏదైనా ఒళ్ళంచి పనిచేసే దాంట్లో చూస్తే ఏమవుతుందో కదా. ఇప్పుడు బస్సు ప్రయాణాలు, నేరాలు, ఘోరాలు ఈ కాన్సెప్ట్ మీద ఒక చిన్నపాటి ముచ్చట చెప్తానోళ్ళ నేను. ఏమంటారు, వింటారు కదా. అయితే ఈ నడమ బస్సుల ఫైటింగ్ సీన్లు బొచ్చడైతున్నాయి కదా. రోజు ఏదో ఒక బస్సులా ఏదో ఒక లడాయి అయితేనే ఉన్నది. సీట్ల కాడ, టికెట్ల కాడ, ఆధార్ కార్డు చూయించే కాడ, అమ్మో ఇట్లా చెప్పుకుంటూ పోతే బొచ్చడు పంచాయతీలు అయి పాడైతున్నాయి. తన్నుకుంటూనే ఉన్నారు. లేటెస్ట్గా మన హయత్ నగర్ బస్సులో ఏమైందో చూడాలి, చూడురి. ఏమైతుంది, ఇగో గీ ఏషం అవుతుంది. చక్కగా నిలబడదు తాత ఎక్కడ బస్ ఆపాలి. అరే ఎండి సయ్యద్ అర్థమైందా? ఒక్క అర్థమైందా? మొత్తం ఇది అర్థమైందా? అర్థమైందా? ఏం చేస్తావు? అప్పుడు నువ్వు చూపిస్తుంది కదా నా రామచంద్ర ఏంది గోసా? ఇగో గీ అమ్మగారు కుత్కెళ్దాం కదాగి హయత్ నగర్ బస్ ఎక్కింది. కండక్టర్ మేడం టికెట్ తీసుకోమంటే నాకు ఫ్రీ బస్ ఏనాయే అని అన్నదట. సరే ఆధార్ కార్డు చూయించమనంటే తీసుకురాలేదు అని అన్నదట. మరి టికెట్ తీసుకోవాలి కదా. ఇగ లొల్లి షురు. కండక్టర్ ను కాలుతోందన్నిందంట. కడమోళ్ళు ఆపుతుంటే వాళ్ళ మీద కూడా పోయిందట. ఏందోల్లా అసలు ఈ పంచాది. తాగినోళ్ళు బస్ ఎక్కుడెందుకు, బస్ ఎక్కి గిట్లా అండ్ల ఉన్నోళ్ళను గోస ఉట్టించుకునుడు ఏంది కథ గాని. ఈ నడమనైతే ప్రతి బస్సులో ఏదో ఒక లొల్లి అయితేనే ఉన్నది కదా నొల్ల. డ్రైవర్లకు, కండక్టర్లకు వాళ్ళని వీళ్ళని సంజాయించుకొని కూసబెట్టేసరికే తల పానం తోకకొస్తాందట. ఇక డ్యూటీలు ఏం చేస్తాం అని అంటురు. ఇప్పుడు మనం అట్లా 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 జంతు ప్రపంచంలోకి అడుగు పెడదాం వల్ల ఏమంటారు. అవి కూడా కొన్ని లలిత కళలు చూయించినాయి వల్ల. ఇక మరి అట్లా చూయించినప్పుడు మనం కూడా వాటి గురించి చెప్పుకోవాలి కదా. వాటిని నారాజు చేయొద్దు. జల్దిన వాన్రి చూసేసొద్దాం షార్ట్ కట్లా. ఫస్ట్ ఏ జంతువు కాడికి పోదాం? ఇగో కుక్క పిల్లలను చూద్దాం. ఇగో బుజ్జవ్వ చూడుర్రి, 2 కుక్క పిల్లలను సైకిల్ మీద కూసబెట్టుకొని ఎంత ముద్దుగా తోలుతుందో. ఆ కుక్క పిల్లలు కూడా ఆ బుజ్జిని ఏమన్నా పట్టుకున్నాయా? అగో ముంగట కూడా ఇంకో పప్పిని పెట్టుకున్నది కదా. కుక్క పిల్లలను చూసిరు కదా. ఇక ఇప్పుడు పిల్లి కాడికి పోదాం. అవుగాని మీరు రోజు మీ ముఖం అద్దంలో చూసుకుంటారు కదా నొల్ల. గట్లనే పిల్లి కూడా దాని ముఖం అద్దంలో చూసుకున్నది. ఇక దాని ముఖం అది చూసుకున్నాక దానికి ఏమనిపించిందంటే, జోకున్నది కదా. ఇంకో పిల్లి అనుకుంటుంది కావచ్చు అది. ఇక పిల్లి సంగతి అట్లుంటే పులులు కొట్లాడుకోంగా చూసిర్రా మీరు? ఏ జాగ్రఫీ ఛానల్ మస్తు చూస్తాం అని అంటారా? దాన్ని మించింది చూడుండ్రి. 2 పెద్ద పులులు ఎదురు పడితే ఎట్లుంటదంటే ఇగో గిట్లా కొట్లాడుకుంటాయి. ముచ్చట్లు సహా సమర్పిస్తున్న వారు శ్రీహరి పంచతులసి. ఇవన్నట్టోళ్ళ అయ్యాలటి ముచ్చట్లు మళ్ళా రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిని ముచ్చట్లు తీసుకొని కలుస్తుంది మీ అందరినీ. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేనుంటా మరి. నమస్తే, టాటా.